ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం. రాష్ట్రంలో ఎక్కడైనా కానీ, ఎవరికైనా కానీ, ఏ అధికారితో అయినా కానీ హెరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు. రేపొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం. ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది. వాళ్ళు చేసినవన్నీ కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు ఎత్తుతున్నావో అదే పండుతుంది. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకరావు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాప్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎందుకోసము అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు దాని అవసరం ఏముంది అని డౌట్ రావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, మీకు ఎవరికైనా అన్యాయం జరిగితే ఆ యాప్కి వచ్చి పలానా వాళ్ళ వల్ల మాకు అన్యాయం జరిగింది, పలానా పథకం మాకు అందలేదు అని చెప్పి కంప్లైంట్ చేస్తే వాళ్ళు దానికి సంబంధించి రియాక్ట్ అవుతారు, ప్రభుత్వంతో పోరాడతారు. అది ఇప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత అప్పుడు టీడీపీ పార్టీ వల్ల అంతు చూస్తాను అని చెప్తున్నారు. అంటే వెంటనే మీకు న్యాయం జరుగుద్ది అని ఆయన ఎక్కడ కూడా మెన్షన్ చేయట్లేదు. అసలు ఏంటి యాప్, ఇప్పుడు దాని అవసరం ఏముంది, ఎందుకు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఒక యాప్ తీసుకొచ్చేసి, మీకు ఏ కంప్లైంట్ ఉన్నా అందులో మీరు మెన్షన్ చేయండి, అన్నీ మేము చూసుకుంటాము, నేను మళ్ళీ ప్రభుత్వం చేపట్టాక, అధికారం చేపట్టాక వాటిని సార్ట్అవుట్ చేస్తాను అంటున్నారు. ఎలా చూడాలి సార్ అసలు దీన్ని? అంటే ఆ మధ్యకాలంలో 2023 జనవరి 27 లోకేష్ ద్వారా పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత అవును, ఆ పాదయాత్రలో ప్రతిరోజు తనను కలుస్తున్న వేలాది ప్రజల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాల గురించి, వాళ్ళకి ఎదురవుతున్న ఆక్రమణల గురించి, వాళ్ళ మీద జరుగుతున్న దాడులు దౌర్జన్యాల గురించి ప్రజల నుంచి లోకేష్కి అందుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆ పాదయాత్ర సందర్భంగా లోకేష్ ఏం చెప్పాడు అంటే, నేను ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నా, ఈ రెడ్ బుక్లో నేడు అధికారం ఉంది కదా అని చెప్పని ఈ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏ వైసీపీ నాయకులు మీ మీద అకృత్యాలకు పాల్పడతా ఉన్నారో వాళ్ళందరి పేర్లు నమోదు చేస్తున్నా. ఏ అధికారి తన అధికారిక విధులను అతిక్రమించి అధికార పార్టీ నాయకులకు దాసోహం అని చెప్పని మిమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నారో వాళ్ళ పేర్లు కూడా నమోదు చేస్తున్నా. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరైతే ఈ తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పాడు. ప్రతి సభలో ఆ రెడ్ బుక్ ఇట్లా చూపిస్తా మాట్లాడేవాడు. మాట్లాడితే ఆ రోజుల్లో వైసీపీ శ్రేణులు ఎర్ర బుక్క, ఎర్రి బుక్క, పప్పుగాడు ఎర్ర బుక్ మెయింటైన్ చేస్తున్నాడంట, ఇట్లా రకరకాల వ్యాఖ్యలతో లోకేష్ని కించపరుస్తూ వచ్చారు. అంటే వాళ్ళ పాలనా హయాంలో జరుగుతున్న దాడులు దౌర్జన్యాల గురించి ప్రస్తావన చేస్తే ఆ రోజు తప్పులు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెబితే ఆ రోజు అంటే చాలా హేళనగా మాట్లాడుతూ వచ్చారు. చిటికినేల మీద బొచ్చు కూడా పీకలేరు అన్నారు. కానీ అధికారంలోకి రాగానే కొద్ది మంది మీద కొద్దిపాటి చర్యలకు ఉపక్రమించగానే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతూ ఉంది. అసలు లోకేష్ని ఆ లోకేష్ నీడ చూస్తేనే గడగడలాడిపోతూ ఉన్నారు ఇవాళ. రెడ్ బుక్ అన్న పేరు వింటేనే వెన్నులోంచి వణుకొస్తుంది ఇవాళ. ఎందుకంటే అన్ని రకాల తప్పులు చేస్తున్నారు కాబట్టి, వాళ్ళ తప్పులు ఇవాళ సమాజం ముందు చట్టం ముందు ఎక్స్పోజ్ అవుతున్నాయి కాబట్టి, వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళు లైబుల్గా మారుతా ఉన్నారు కాబట్టి, వాళ్ళు చేసిన తప్పుల పర్యవసానం ఇవాళ కేసులు, కోర్టులు, జైళ్లు చూస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు వాళ్ళకి ఆ రోజు తాము హేళన చేసిన రెడ్ బుక్ ఇవాళ నిలువెత్తు రూపంలో వణుకు పుట్టిస్తూ ఉంది. మరి రెడ్ బుక్లో పేర్లు నమోదు చేయటం నేరం అన్న వైసీపీ, ఆ నమోదు చేసిన పేర్లు ప్రాతిపదికగా విచారణ జరపడం నేరం అన్న వైసీపీ, రెడ్ బుక్ రాజ్యాంగం అన్న వైసీపీ ఇప్పుడు యాప్ తీసుకొస్తాం, యాప్లో నమోదు చేయండి అంటున్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రభుత్వ పరంగా గతంలో జరిగిన తప్పులు సరిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వైసీపీ నాయకులు నాడు చేసిన అక్రమాల మీద విచారణ జరుగుతూ ఉన్నాయి. అక్రమాలు విచారించే పోలీస్ అధికారులని జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తూ ఉన్నాడు, వైసీపీ శ్రేణులు బెదిరిస్తూ ఉన్నాయి. ఈరోజు మీరు ఈ విచారణ చేస్తూ ఉన్నారు, రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సప్త సముద్రాల అవతలున్న ఈడ్చుకొచ్చి బట్టలు ఓడదీస్తామంటున్నారు. అంటే వీళ్ళు తప్పులు చేసినా, వీళ్ళు అవినీతికి పాల్పడ్డా, వీళ్ళు అరాచకాలకు పాల్పడ్డా, వీళ్ళు ప్రజల ఆస్తులు ఆక్రమించినా, వీళ్ళు ఫోర్జరీ డాక్యుమెంట్లతోటి ప్రభుత్వ భూములు కైంకర్యం చేసినా,
ఒక్కొక్క రోజు ఒక్కొక్క నాయకుడికి సంబంధించిన బాగోతాలు వెలుగు చూస్తూ ఉన్నాయి కదా. ఎవరెవరు ఇల్లీగల్ మైనింగ్కి పాల్పడ్డారు, ఎవరెవరు ప్రస్తుతం ఉన్న మహిళా శాసనసభ్యుల్ని అసభ్యకర పదజాలంతో దూషించారు, ఎవరెవరు ప్రభుత్వ రికార్డుల్ని ఫోర్జరీ చేసి ఫోర్జరీ డాక్యుమెంట్ తోటి ఆస్తులు సమకూర్చుకున్నారు, ఎవరెవరు ప్రభుత్వ కార్యాలయాలు తగలబెట్టి రికార్డు రూముల్ని దహనం చేయించే ప్రయత్నం చేశారు, ఎవరెవరు మైనింగ్ ఇర్రెగ్యులారిటీస్కి పాల్పడ్డారు, ఇవన్నీ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉన్నాయి కదా. విచారణ జరుగుతూ ఉన్నాయి కదా, సాక్ష్యాధారాలు తవ్వి తీస్తూ ఉన్నారు కదా ఒక్కొక్కటిగా. ఇప్పుడు ఏంటంటే ఈ విచారణలు జరగటం, వీళ్ళ తప్పుల మీద విచారణ జరపడం అనేది నేరంగా కనిపిస్తూ ఉంది. దాన్ని రాజకీయ కక్ష సాధింపుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే మేము దోచుకోవడానికి పెట్టి పుట్టాం, 5 సంవత్సరాలు మాకు దక్కిన అధికారం అనేది వ్యవస్థలను అడ్డు పెట్టుకొని మా అధికారం మాటన ఏం చేయడానికైనా ప్రజలు మాకు ఇచ్చిన టేక్ ఇట్ గ్రాంటెడ్గా మాకు దక్కిన వెసులుబాటు అని చెప్పని ఫీల్ అయ్యారు. మేము సంపాదించుకోవడానికి కదా మాకు అధికారం దక్కింది అని చెప్పని భావనలో ఉన్నారు. చట్టపరంగా ఎదురుగాబోయే కాన్సిక్వెన్సెస్ ఇవి అని చెప్పని రుజువు చేస్తుంటే రుచి చూపిస్తుంటే దాన్ని తట్టుకోలేక దాన్ని కక్ష సాధింపుగా చిత్రీకరిస్తా యాప్లో పేర్లు నమోదు చేయమంటున్నాడు. ఇంకొక మాట అంటున్నాడు, చంద్రబాబు దేన్ని విత్తితే అదే మహావృక్షం అవుద్ది అంటున్నాడు. తాను ఒకనాడు విత్తిందే ఇవాళ మహావృక్షం రూపంలో ఇవాళ తన ముందు నిలబడింది అనేది మర్చిపోతున్నాడు. తనకు అధికారం దక్కిన రోజున శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి అనంతపూర్ జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దాకా వరుస క్రమంలో అరెస్టులు చేశాడు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు నమోదు చేసి అరెస్టులు చేశాడు. ఒక్కరి మీద ఒక్క సాక్ష్యాధారం కానీ, కాంక్రీట్ ఎవిడెన్స్ తోటి ఛార్జ్ షీట్ కానీ, వాళ్ళ మీద చేసిన ఆరోపణకు సంబంధించి డాక్యుమెంట్లు ఎవిడెన్స్ కానీ ఒక్కరికి సంబంధించి ఈ రోజు దాకా న్యాయస్థానం ముందు పెట్టలేని జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని అడ్డం పెట్టి కక్ష సాధింపు చర్యలకి తన వ్యవస్థల్ని దుర్వినియోగం చేసి తన రాజకీయ ప్రత్యర్థులను జైలుకి పరిమితం చేశాడు. కానీ ఈరోజు డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఎవరి మీద ఏ ఆరోపణలు వచ్చినా వాళ్ళకి నోటీసులు సర్వ్ చేసి వాళ్ళని విచారణకు పిలిచి వాళ్ళ వివరణ తీసుకొని వాళ్ళు న్యాయస్థానాలను అప్రోచ్ అయ్యి వాళ్ళు బెయిల్కి ప్రయత్నాలు చేసుకొని ఎన్ని రకాల చట్టపరమైన వెసులుబాట్లు ఉంటే అన్ని రకాల చట్టపరమైన వెసులుబాట్లు వాళ్ళు అనుభవించడానికి ఆస్కారం కలిగిస్తూ ఉన్నారు. కానీ నాడు జగన్మోహన్ రెడ్డి ఈ విధమైన ప్రొసీజర్ ఫాలో కాల. ఈ యాప్ల సంస్కృతి గురించి మాట్లాడుకుంటే దిశ యాప్ అని చెప్పని మహిళలకి మీరు ఎక్కడ ఏ ప్రమాదంలో ఉన్నా మీ ఫోన్ ఇలా ఊపితే మీకు రక్షణకు మేము వచ్చేస్తామన్నారు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో మహిళల భద్రత ఎలా గాలికి వదిలేబడింది అనేది కూడా ప్రజలకు ఒక స్పష్టత ఉంది. ఆఖరికి తన తోడబుట్టిన చెల్లెళ్ళకే వాళ్ళ వ్యక్తిత్వాన్ని కాపాడలేని నిస్సహాయ పాలకుడుగా సంస్కారహీనపు పాలన అందించిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ విక్టింగ్ కార్డు ప్లే చేయటం, తనకేదో అన్యాయం జరుగుతోంది, తన శ్రేణులకేదో అన్యాయం జరుగుతోంది, తన శ్రేణులను వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు అని చెప్పని అంటే ఈ సానుభూతి రప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రయత్నం ఈరోజే మొదలుపెట్టలా. జూన్ 12 కొత్తగా ప్రభుత్వం బాధ్యతలు చేపడితే జూలైలోనే ఢిల్లీ వెళ్ళి నేషనల్ మీడియా ముందు నెల రోజుల ఈ ప్రభుత్వ పాలనలో ఇప్పటికి 36 మంది మా కార్యకర్తలను హత్యలకు గురి చేశారు, 35 మంది ఈ ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు, 300 మంది మా కార్యకర్తల మీద హత్యాయత్నాలు జరిగినాయి, 560 మంది మా కార్యకర్తలకు సంబంధించిన ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమైనవి, 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనవి, కాబట్టి ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టండి అన్నాడు. నేషనల్ మీడియా అడిగారు, సార్ 36 హత్యలు అంటున్నారు, 35 మంది ఆత్మహత్యలు అంటున్నారు, కెన్ యూ స్పెసిఫై ద డీటెయిల్స్ అని అడిగారు. డీటెయిల్స్ లేవు, గాలి ఆరోపణలు, గాలి సంఖ్యలు, వాటిని బేస్ చేసుకొని నేషనల్ మీడియా ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట మంటగలుపుదామని చెప్పిన ప్రయత్నం చేశాడు. అసెంబ్లీ వేదిక చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి అనిత గారు ప్రశ్నించారు, బాబు నువ్వు 36 మంది హత్యలు జరిగినాయి అంటున్నావు, ఆధారాలు లేదు, ఇవి మేము విచారణ చేస్తామని చెప్పని. హత్యలు జరుగుంటే కదా. వాస్తవంగా అధికార మార్పిడి జరిగిన తర్వాత 7 తెలుగుదేశం కార్యకర్తలు హత్యకు గురయ్యారు. కానీ వాస్తవాలు వక్రీకరించి జగన్మోహన్ రెడ్డి గారు దేశాన్ని మభ్యపెట్టగలను అనుకున్నారు, జాతీయ మీడియాని మోసం చేయగలను అనుకున్నారు. 2019కి ముందు పారిన ఈయన ఆటలు పాటలు 2024 నుంచి 24 నాటికే ఒక స్పష్టత వచ్చింది కాబట్టి ప్రజలు 2019లో ఈయన మాటల పట్ల కన్విన్స్ అయిన ప్రజలే 2024లో ఈయన పట్ల ఒక రకమైన విముఖతతోటి ఏ తీర్పు ఇవ్వాలో ఆ తీర్పు ఇచ్చారు. ఇంకా అదే విక్టింగ్ కార్డు ప్లే చేస్తా, నేను యాప్ తీసుకొస్తా, యాప్లో నమోదు చేయండి, రేపు అధికారం వచ్చిన తర్వాత సినిమా చూపిస్తా అంటున్నాడు. ఆల్రెడీ ప్రజలు సినిమా చూపించారు. సినిమా చూపించిన తర్వాత కూడా రియలైజేషన్ వస్తేమని చెప్పని ప్రజలు ఎదురు చూశారు. రియలైజేషన్ రాలా, వాళ్ళ వ్యవహారశైలిలో మార్పు లేదు. ఎందుకు ఇటువంటి తీర్పు ప్రజల నుంచి వ్యక్తమైంది అనేది కొద్దిపాటి పునరాలోచన కూడా చేసుకోవటంలా. మేము చాలా బాగానే పనిచేసాం, ప్రజలే తప్పు చేశారన్న భావనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు.
కాబట్టి ఇప్పటికీ కూడా 2019 నుంచి 24 దాకా ఏ విధానాలు అవలంబించానో 2029లో మళ్ళీ మీకు నాకు అధికారం ఇచ్చినా కూడా నేను ఇదే విధానాలు అవలంబిస్తా అని చెప్పని ప్రజలకు స్పష్టత ఇస్తా ఉన్నాడు. నేను కక్ష సాధింపు చర్యలే తీసుకుంటా, నేను బట్టలే ఊడదీస్తా, నేను దాడులు దౌర్జన్యాలు చేస్తా, నాకు ఓటు వెయ్యాలో వద్దో మీరే నిర్ణయించుకోమని చెప్పని ప్రజలకే ఈయన ఆప్షన్ వదిలిపెడతా ఉన్నాడు. కాబట్టి ప్రజలు ఏ ఆప్షన్ తీసుకోవాలనేది 2024 మే 13 వాళ్ళు తీసేసుకున్నారు. కాబట్టి భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డికి ఏమి ఇవ్వాలో ప్రజలకు ఒక స్పష్టత ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.